ఏఎం న్యూస్కి స్వాగతం. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం పొదలకుంటపల్లి గ్రామంలో వైసీపీకి భారీ షాక్. గ్రామ సర్పంచ్ ఆవుల వెంకట సుబ్బమ్మతో పాటు వారి అనుచర వర్గం సుమారు 250 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో గ్రామ సర్పంచ్తో సహా 250 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలోకి చేరారు. ఈ సందర్భంగా వారందరికీ టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ, జనసేన, టీడీపీల కూటమితో 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందని అన్నారు. మిగతా వాళ్ళు రాండి అన్న 1 by 1. ఆయన కూడా ముందుకు రమ్మను. స్థానికంగా నేను ఆ రోజు ఓడిపోయిన నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ప్రజా సమస్యల మీద నిరంతరం నేను ఈరోజు పోరాడాను. 5 సంవత్సరాలు ప్రజాపక్షాన ఉన్నాను. నేను ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ నాయకులు నేను అడుగుతా ఉన్నాను, గెలిచిన మనిషి ఎక్కడ ఉన్నాడు? ఈరోజు వచ్చినటువంటి మనిషిని గురించి ఆ నియోజకవర్గంలో ప్రజలు ఒక్కరైనా వారి గురించి పాజిటివ్గా చెప్తే మా గిద్దలూరు నియోజకవర్గంలోని ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు ఓటు వేసేదానికి. పరాయి నియోజకవర్గాల నుంచి వలస వచ్చేటువంటి పక్షులకి ఇక్కడ ఓట్లు వేసేదానికి మా నియోజకవర్గ ప్రజలు వెనుకబాటిన తనంలో వెనుకబడి ఉంటామేమో, కానీ మేము స్పష్టంగా ఆలోచన విధానాలలో కానీ మా నియోజకవర్గ ప్రజలు విఘ్నతతో రేపు ఓటు వేసేవాళ్ళు గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు. స్థానికుడైనటువంటి నన్ను ఆశీర్వదించమని కోరుతా ఉన్నాను. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మన నియోజకవర్గంలో 1400 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేశాను. నేను ఆ రోజు త్రాగునీటి సమస్యకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి 500 కోట్ల రూపాయలతో, ఒకవైపు గిద్దలూరు పట్టణానికి 80 కోట్ల రూపాయలతో, మిగతాది ప్రతి గ్రామానికి త్రాగునీరు మనకు అందించాలనే సదుద్దేశంతో నేను నిధులు మంజూరు చేయించి టెండర్స్ పిలిపిస్తే ప్రజల కోసం ఏర్పడిన ప్రజా ప్రభుత్వం అన్న వైఎస్ఆర్ ప్రభుత్వం ఎందుకు ఈ టెండర్స్ రద్దు చేశారని అడుగుతున్నాను. ఎన్నికలంగా నెల ఉండబోతా ఉన్నాయి. ఈ వేసవి కాలంలో గొంతు ఎండిపోతుంది. నియోజకవర్గానికి త్రాగునీటి సమస్యతో ప్రజలు అల్లాడిపోతా ఉన్నారు. వీళ్ళేదో పెద్ద గొప్పలు చెబుతూ ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెడుతూ మా డబ్బులు ఖర్చు పెడుతున్నామనేటువంటి మోసపూరితమైన మాటలు చెప్తా ఉన్నారు. మా ప్రజలు అమాయకులు కాదు. గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు, మీరు ఇక్కడ నిలబడ్డటువంటి అభ్యర్థి మార్కాపురంలో ఏమి చేశాడో తెలుసుకోలేనంత అమాయకులు మాత్రం కాదు. మరి ఒక్కసారి నేను తెలియజెప్తా ఉన్నాను, మా నియోజకవర్గ ప్రజలు వెనకబాటుతనంలో వెనకబడి ఉన్నారేమో, కానీ ఆలోచన విధానాలలో కానీ వీటిలో చాలా ముందంజలో ఉన్నారు. స్థానికుడైనటువంటి నన్ను ఆశీర్వదించమని చెప్పి మా ప్రజలను కోరుతూ, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పొదలకుంట్లపల్లె గ్రామం నుంచి ఒక వర్గం మొత్తము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి ఈరోజు పార్టీలో చేరిందంటే వైఎస్ఆర్ పార్టీ మీద ఈ నియోజకవర్గంలో భ్రమలు తొలగిపోయాయి. ఈరోజు అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి మీద కూడా భ్రమలు లేవు. దానికి కారణం అక్కడ వెలగబెట్టింది ఏంటో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలుసు. మాకు కూతబేటు దూరంలో పక్కన ఉన్న నియోజకవర్గ ప్రజలు తిరస్కరించినటువంటి వ్యక్తులు ఇక్కడికి వచ్చి గ్రామం మేము ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాము. మా గ్రామానికి సంబంధించి కానీ మా నియోజకవర్గానికి సంబంధించి కానీ తెలుగుదేశం ప్రభుత్వం వల్ల మంచి జరుగుతుందని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధమై చేరాము. పొదలకుంటపల్లె గ్రామ ఉద్యోగ కమిటీ చైర్మన్గా మేము ఈరోజు
మా అమ్మ సర్పంచ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాకు అన్యాయం జరుగుతుంది. అందువల్ల మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడి టీడీపీలో చేరడం జరిగింది.